ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం. ఈరోజు మార్కెట్ ఈరోజు మనకు ఈరోజు మనకు బుధవారం రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అది ఏ విధంగా చూద్దాం. అదేవిధంగా మార్కెట్ చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది 24,600 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,620లో జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీసీలు గమనించినట్లయితే ఇక్కడ 24,900C అనేది పీ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 24,300C అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పీని గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది మనకు ఇక్కడ ఏర్పడ్డది. మార్కెట్ నిన్నటి క్లోజింగ్ ఇది తర్వాత ఈ విధంగా 915 క్యాండిల్ మీద ఏర్పడి ఎప్పుడైతే ఇది మనకు ఈ 15 క్యాండిల్ను బ్రేక్ చేసిందో ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడి నుంచి కొంచెం మూమెంట్ తీసుకున్నా కూడా ఒక్క నిమిషం ఇది మనం 4 మినిట్స్ కంటే పెడదాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడి నుంచి మనకు మూమెంట్ తీసుకుంది. ఇక్కడ నుండి ఇది 134 రూపాయల నుండి ఇది చిన్న మూమెంట్ తీసుకుంది. ఎప్పుడైతే ఈ మూమెంట్ అనేది ఇది బ్రేక్ అయిపోయిందో, ఎప్పుడైతే మనకు 136 బ్రేక్ అయిపోయిందో, ఎప్పుడైతే మనం ఇక్కడ నుండి పీరిన తర్వాత ఇక్కడి నుంచి మనకు కన్సల్టేషన్ డౌన్ అయిందో ఇక్కడి నుంచి మళ్ళీ మనకు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది దీన్ని బ్రేక్ చేస్తుందో అంటే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ అనేది తీసుకొని మళ్ళీ ఇది మనకు బ్రేక్ అవుతుందో ఈ విధంగా కిందకి వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకేనా. అదేవిధంగా సీని ఒకసారి గమనిస్తే మనం యాడ్ చేసుకున్న సి 24,300 మార్కెట్ అనేది నిన్నటి క్లోజింగ్ ఇది. ఎప్పుడైతే ఇక్కడ మనకు మార్కెట్ ఏర్పడింది, ఎప్పుడైతే ఈ విధంగా పైకి ఏర్పడి ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఇది క్లోజ్ చేయట్లేదు. ఎప్పుడైతే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకొని పైకి ఈ విధంగా పైకి వెళ్ళిందో మళ్ళీ డౌన్ అయినప్పుడు అంటే మనం పీని అబ్జర్వ్ చేసుకుంటే ఇది మనం సీని బై చేసుకున్నట్లయితే ఇది 500 రూపాయల నుండి మళ్ళీ ఇది 589 దాకా రావడం జరిగింది. ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ 24,900C అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా మనకు రెడ్ ఏర్పడ్డది ఇక్కడ 2. ఆ తర్వాత ఇది మనకు 26 రూపాయల నుండి మళ్ళీ ఇది 35 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మీన్సీ దాన్ని 950 దగ్గర సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 24 రూపాయల నుండి ఇది 69 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మొదటిసారిగా డౌన్ అయింది కాబట్టి ఇక్కడ మనకు 42 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఏకంగా ఇది 66 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 24,900C ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఇక్కడ 34 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 51 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 31 రూపాయల నుండి మళ్ళీ ఇది 42 రూపాయలకు తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి అంటే ఇక్కడ మనకు మెయిన్ సి అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు మెయిన్ సి ఇది బ్రేక్ కాలేదు. ఇక్కడ మనకి ఇది ఈ 915 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇది మనకు 900C అనేది మళ్ళీ ఇది మనకు 32 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడాక 89 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 57 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే మనం ఈ 24,800C ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మనకు డౌన్ కూడా ఉంది. 59 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది 85 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే మనకు ఈ డౌన్ అయ్యి మళ్ళీ మనకు 915 కిందగా సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ ఇది 55 రూపాయల నుండి మళ్ళీ ఇది 76 రూపాయలకు ఆ తర్వాత మళ్ళీ ఇది 58 సేమ్ సపోర్ట్ మనకు సేమ్ తీసుకుంది. ఇది మీరు గుర్తించాలి. అర్థమైందా. 58 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 140 రూపాయలకు ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 99 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ చూసినట్లయితే ఇవి మనకు ఈ అన్ని సీలు అంటే మనకు ఒక్కనే సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 58 అంటే ఈ క్యాండిల్ నుంచి అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 900 800 అయినా సరే ఆ తర్వాత ఈ 950 ఇది చూడండి ఇది కూడా. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే. ఆ తర్వాత ఇది మనకు 900C ఇది కూడా మనకు ఇక్కడ నుంచి సంబంధంగా తీసుకుంది. ఓకేనా. 32 రూపాయల నుంచి మనకి చాలా బ్రహ్మాండంగా విరజింది. ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మనకు మెయిన్ పీఈలు ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకు డౌన్ అయ్యే మూమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ బై చేసుకో ఇక్కడ రాక మనకు ఛాన్స్ ఉంటుంది.
మళ్ళీ ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుని దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఇది మళ్ళీ ఎప్పుడైతే ఇది మెయిన్గా ఇది బ్రేక్ అయినట్టు ఇది బ్రేక్ అయినట్లయితే ఇది మనకు ఇక్కడ చూడండి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం ఈ సెన్సెక్స్ సిలో కూడా గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనం ఈ 80,600 సిఈ ఇది చూడండి. ఇది మనకి ఇది నిన్నటి క్లోజింగ్. ఇది మనకు సిఈ ఏ విధంగా మూమెంటం తీసుకుంటూ ఇది కూడా మూవ్ చేసుకుంది. ఇది 45 రూపాయల నుండి ఇది మనకు 390 రూపాయల దాకా వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ డౌన్ అయిందో మళ్ళీ 80 రూపాయల నుండి మళ్ళీ ఇది 309కి తర్వాత మళ్ళీ 201 నుండి మళ్ళీ ఇది 480 దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఇంచుమించు ఇది మనకు 46 రూపాయల నుండి ఇది 400-500 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. మనకు మెయిన్ సి ఏ విధంగా మూమెంటం తీసుకుంటే ఇది కూడా అదే విధంగా మూమెంటం తీసుకుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 80,500 ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. ఇది 69 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 480 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 262 నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 581 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం ఈ పీలను కూడా గమనిద్దాం. మనకు సంబంధించిన పీలు. ఓకేనా. పీలు మనం గమనించినట్లయితే ఒక్క నిమిషం. ఇవి పీలు ఇది మనకు 8 రూపీస్ ఉన్న కూడా దీన్ని 24,000 ఇక్కడ చూడండి. ఇది మనకు నిన్న క్లోజింగ్ 40 రూపాయలు నుండి ఇది మూమెంటం తీసుకొని ఎప్పుడైతే ఇది మూమెంటం తీసుకుంది కిందికి రావడం జరిగింది. ఓకేనా. దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం లేదు దీంట్లో. ఓకేనా. మనకు మెయిన్ పీలో మూమెంటం ఉంది కానీ ఇది మాత్రం దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఇది మనకు డౌన్ కావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,800 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 61 రూపాయి. ఇది మళ్ళీ ఇది 74 రూపాయల నుండి ఈ విధంగా డౌన్ అయింది. దీంట్లో పెద్ద మూమెంటం లేదు మనకు. మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది 25 రూపాయల నుండి మళ్ళీ ఇది 28 రూపాయలకు తర్వాత ఇది మనకు డౌన్ కావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చివరిగా 24,600 ఇది మనకు చూసుకున్నట్లయితే మనకు 91 రూపాయల నుండి ఇది మనకు 110 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది 38 రూపాయల నుండి మళ్ళీ ఇది 45 రూపాయలకు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఇది మనకు 39 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు అంటే 1.51 నుంచి అది బ్రేక్ అయింది. ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం 1.51 కదా, ఒకసారి మనం సీలం కూడా గమనిద్దాం. ఇది 24,800 చూసినట్లయితే ఇది మనకు 1.59 ఇది మనకు ఇక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో 85 రూపాయల నుండి ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సిఈపీలు ఎప్పుడైతే దాని పి యొక్క ఈ మెయిన్ ఇది ఎప్పుడైతే ఇది కట్ అవుతుందో ఇది మనకు మంచి ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నా సరే ఇది మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.